జలసంధిలో నుంచి బయటికి 7 షిప్లు వచ్చినాయి మనయే. అవును. కానీ అక్కడ 35 ఉన్నాయి. ఉమ్, ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నటువంటిది, అక్కడ యుద్ధం జరుగుతుంటే షిప్పులు రావు, కదలవు. ఉమ్, ఉమ్, వాడు ఓపెన్ చేయడం, వాడు ముయ్యడం ఒక ఎత్తు. ఉమ్, ఇప్పుడు మనకి పెట్రోల్ కావాలా, ఉమ్. అమ్మే దేశాల మీదనే కదా బాంబులు అంటే పడతాయి. మార్గం క్లోజ్ చేస్తే అసలు రావు కదా ఆ షిప్పులు కూడా. ఇంకో వైపు నుంచి తెచ్చుకుంటాం. ముందు అసలు సప్లై చేసేది ఎవడు? గల్ఫ్ దేశాలు. అవును. మరి అవే పెట్రోల్ తీయలేక చస్తున్నాయి కదా. ఇప్పుడు ఖతార్కి సంబంధించిన గ్యాస్ లేచిపోయింది, అది 17% గ్యాస్ ఆగిపోయింది. దాన్ని రిపేర్ చేయడానికి 5 ఏళ్ళు పడుతుందట. ఉమ్, దాని కాస్ట్ 30 బిలియన్ డాలర్లు అవుతుందట. ఏడాదికి అడికి $20 బిలియన్ లాస్ అట. ఎన్నాడు ఎప్పుడు సెటరేట్ చేసుకోవాలా? ఈ 17% తగ్గుదల ప్రపంచానికి. ఎందుకంటే ప్రపంచానికి 45% గ్యాస్ సప్లై చేసేది ఖతార్. 45%లో 17% లేచిపోయింది. ఉమ్, మరి ఆ వారం నీకు ప్రాబ్లం అవుతుందిగా. అట్లాగే దుబాయ్, సౌదీ అరేబియా దగ్గర ఆరామ్కో ఉమ్, ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ఆయిల్ క్షేత్రం ధ్వంసమైంది. ఇరాన్లో ఉన్నటువంటి అతిపెద్ద ఆయిల్ క్షేత్రం మీద మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు, అక్కడ ధ్వంసమైంది. ఇప్పుడు ఈ ధ్వంసమైన అంటే ఇప్పుడు మీకు ఇక్కడ గ్యాస్ది మొన్న వచ్చింది బ్లోఅవుట్, ఉమ్, అది మూసేసాం కదా. ఇప్పుడు దాని నుంచి వచ్చే గ్యాస్ ఆగిపోయినట్టే, పోయినట్టే కదా మనకి. ఇప్పుడు అక్కడ ఇవన్నీ సెటరేట్ చేసుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది? అసలు అది పని చేస్తుందా లేదా, కొత్తది తవ్వాలా, కొత్తది తీయాలా, ఇవన్నీ సెట్ కడు. ఒక బిల్డింగు బుల్డోజర్ తెచ్చి కూల్చోతలు పడి 10 నిమిషాలు కట్టడానికి ఎన్ని నెలలు పడుతుంది? ఇప్పుడు ఏంటి, 30-40 ఏళ్ల నుండి అడుగడుగు వేసుకుంటూ వచ్చింది గల్ఫ్ దేశాలు. ఒక్కసారిగా కుప్పకూలిని